హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది మక్క గారెల రెసిపీ. మక్కల సీజన్ వచ్చేసింది కదా, కంకులు. సో మక్క గారెలు చేసుకున్నాం అనమాట. మాకైతే 100కి 12 కంకులు ఇచ్చారు. మరి మీకెంత ఇచ్చారో కమెంట్లో చెప్పండి. సీజన్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఇస్తున్నారు కదా, మాకైతే 12 వచ్చాయి. అండ్ ఈ రెసిపీ వచ్చి మా అత్తమ్మదనమాట. సో మా అత్తమ్మ స్టైల్లో ఎలా చేస్తారో ఆ రెసిపీ ఇవాళ చెప్తాను. దీనికి మనకి ఇవి స్పైసీవి అనమాట. నిన్న ఒకటి పోస్ట్ చేశాను, అది వచ్చి స్వీట్ది. దాని రెసిపీ మళ్ళీ ఒకసారి చెప్తాను. దీనికి మాత్రము ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, ఉప్పు, ఎల్లిపాయలు అండ్ కార్న్, కొంచెం బెల్లం మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. అది ఉంటేనే ఆ స్వీట్నెస్ మనకు కొంచెం తగులుతేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అది వేసుకోకుండా వేస్తే డిఫరెన్స్ మీకే తెలుస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఐ ప్రిఫర్ బెల్లం వేయండి. అవంతా వేసి మంచిగా పేస్ట్ చేసుకున్న తర్వాత అందులోనే కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకొని ఇట్లా వడల్లాగా చేసుకోవడమే. ఇది కొంచెం మనకి చేతిలో వేయడానికి రాకపోతే ఇట్లా తడి క్లాత్ తీసుకొని అందులో వేసుకొని అది క్లాత్ కొంచెం లిఫ్ట్ చేసుకుంటా మన చేతిలోకి వేసుకోవడం అనమాట. అంతే. అండ్ ఇవి పొంగుతాయి కూడా గారెలు. మనం వేసినప్పుడు సేమ్ పూరీలు పొంగినట్టే చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. తిననికి రాని వాళ్ళు కూడా తినొచ్చు, అంత బాగుంటాయి. అండ్ పెరుగుతోటి కూడా తినొచ్చు అని అన్నారు కానీ బట్ నాకు పెరుగుతోటి అంత ఎక్కువ ఏం కాసు అనిపించలేదు. వితౌట్ పెరుగు అయితే ఐ ప్రిఫర్. చాలా బాగున్నాయి. ఎట్లాగో సీజన్ కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఎలా ఉన్నాయో కూడా నాకు కమెంట్లో ఖచ్చితంగా చెప్పండి, మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని కొత్తగా చూస్తే అయితే.